వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం మహిళా చట్టసభల్లో మహిళా బిల్లుపై చర్చించబోతున్నాం. ఫెడరల్ స్టూడియోలో మహిళా నాయకురాలు దుర్గాభవాని గారు, రమాదేవి గారు ఉన్నారు. కొద్దిసేపట్లో పద్మ గారు కూడా జాయిన్ అవుతారు. మనం మహిళా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. అది ఎప్పటి నుంచో మహిళా సంఘాలు, మహిళా నాయకురాళ్ళు చాలా దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పటికీ అది కొంతవరకు సఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే 2023లో ఆమోదించినటువంటి మహిళా బిల్లును ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా కానీ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ఒక 15 సంవత్సరాల ముందు నడుపుదాం, ఆ తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని చెప్పేసి అన్నారు. కానీ 23 తర్వాత ఆ విషయం పట్టించుకోలేదు. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది. రేపు వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం మహిళలకు 33% అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో రమాదేవి గారు మీరు చెప్పండి, ఏపీలో ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుద్దని భావిస్తున్నారు ఈ మహిళా బిల్లు వల్ల? నమస్తే. ఈరోజు ఈ చర్చ జరగడం అవసరమే. అయితే వాస్తవానికి ఈరోజు చర్చ పేరు మహిళా బిల్లు, కానీ జరుగుతున్నటువంటి చర్చ డీలిమిటేషన్. ఇది ప్రధానమే. సో మహిళా రిజర్వేషన్స్ నిజంగా అమలు చేయదలుచుకుంటే 2023 చట్టం అక్కడ ఉంది. ఆ రోజే చట్టం చేసేటప్పుడే దీన్ని డీలిమిటేషన్తో, జనాభా లెక్కలతో ముడిపెట్టద్దు అని చెప్పేసి అన్ని ప్రతిపక్షాలు అడిగాయి. కానీ ఈ ప్రభుత్వానికి డెమోక్రసీ అంటే విలువ ఉంటే ప్రతిపక్షాల వాయిస్కి విలువ ఇచ్చి ఉండేవాళ్ళు. మహిళలకు రిజర్వేషన్స్ అమలు జరపాలా అనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాటిని పక్కన పెట్టేసి 23 చట్టం ప్రకారం 24లో రిజర్వేషన్స్ అమలు జరిగి. కానీ వీళ్ళకి మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలనే ఆలోచన లేదు. ఈ డీలిమిటేషను అనేది కూడా శాస్త్రీయంగా జనాభా లెక్కలు ప్లస్ అన్ని ప్రాంతాలకి, అన్ని తరగతులకి గొంతు ఇచ్చే పద్ధతుల్లో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండాలా అనేటటువంటి ఆలోచన కూడా లేదు. అందువల్ల ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ మనకి ఆల్ ఆఫ్ షడన్ గా కనిపిస్తుంది. కానీ కుటిల నీతి అంటాం కదా, కుట్రలు చేసేటటువంటి వాళ్ళు ఆ కుట్రలకి చాలా కాలం నుంచి వాళ్ళు తగిన ప్లాన్స్ చేస్తూనే ఉంటారని మనకు అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంత ఫలితాలు ఏమీ సాధించగలిగే పరిస్థితి లేదు, ఎదురుతుంది. ఎదురుదే క్రమంలోనే సర్లాంటి వాటిని, ఈవీఎంస్ ని ఉపయోగించుకోవడం, దుర్వినియోగం చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. దానితో పాటు మహిళా ఓటర్లని గెయిన్ చేయడం ఒక లక్ష్యం, తక్షణ లక్ష్యం అయితే దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఉంది వాళ్ళకి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటి అంటే మహిళా రిజర్వేషన్స్ పేరు చెప్పి వాళ్ళకు అనువైన పద్ధతుల్లో డీలిమిటేషన్ చేయడం. అసలు ఇప్పుడు స్థానాలు పెంచాల్సిన అవసరం ఏముంది? మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలా అంటే మహిళా రిజర్వేషన్స్ అమలు చేయండి. యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు లోక్సభలో, రాజ్యసభలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల్లో 1/3 ని మహిళలకు కేటాయిస్తున్నాం. సింపుల్ అయిపోతుంది, ఒక సెంటెన్స్ తో సింపుల్ గా అయిపోతుంది. కానీ ఆ రకంగా ఇస్తే మహిళల రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. కానీ ఉమెన్ కి ఆ రకమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది బీజేపీ చరిత్రలోనే లేదు. మనం చూస్తే 96 మొట్టమొదట ఆనాడు పెట్టింది కమ్యూనిస్టుల మద్దతుతో, అనేక చిన్న చిన్న పార్టీల మద్దతుతో యూపీఏ అధికారంలో ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో దేవగౌడ వీళ్ళు ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి చట్టం. గీతా ముఖర్జీ, బృందా కరత్ ఇట్లాంటి వామపక్ష మహిళా నాయకులు పార్లమెంట్ లో ఉన్నటువంటి కాలం అది. స్టాండింగ్ కమిటీ, గీతా ముఖర్జీ నాయకత్వంలో స్టాండింగ్ కమిటీ ఏర్పడి ఆ స్టాండింగ్ కమిటీ దాన్ని స్టడీ చేసి యాజ్ ఇట్ ఈస్ గా మిగతా అన్ని కూడా తర్వాత వచ్చే కాలంలో పరిష్కారం చేసుకోవచ్చు.
ఇప్పుడు బీసీల పేరు చెప్పో మరొక పేరు చెప్పో మహిళా రిజర్వేషన్స్ చట్టాన్ని ప్రక్కన పెట్టడం సరికాదు. కాబట్టి దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఆమోదించాలా? 98 లో చర్చకు వచ్చింది, 2010 లో దీన్ని యాక్సెప్ట్ చేశారు, రాజ్యసభ పాస్ చేసింది దీన్ని. ఓకే. ఆనాడు బీజేపీ మద్దతు ఇచ్చి ఉంటే 2010 లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చి ఉండేది. అవును. బీజేపీ ఎందుకు 96 లో ఉమాభారతి ద్వారా బీసీ కార్డు ఉపయోగించి దీన్ని వెనక్కి కొట్టారో వాళ్ళు సమాధానం చెప్పాలా? 2010లో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ కి ఆ ఆ, రాజ్యసభలో మెజారిటీ ఉంది, అక్కడ పాస్ అయింది. లోక్సభకు రావాలంటే లోక్సభలో బీజేపీ సహకరిస్తేనే అక్కడ పాస్ అవుతుంది. కాబట్టి బీజేపీ సహకారం లేదు. 2010లో లోక్సభలో అలా పెండింగ్ లో పడిపోయింది. ఎస్, కాంగ్రెస్ చేయలా, బీజేపీ మహిళల్ని చాలా ఉద్ధరిస్తుంది అనుకుందాం, మోడీ చెప్పినట్లు, అమిత్ షా గారు చెప్పినట్లు. మరి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ ని మద్దతు అడిగి ఇతరులను మద్దతు అడిగి అడగలేదు. 2019లో సంపూర్ణమైన మెజారిటీ వచ్చింది, ఆనాడు కూడా బిల్లు పెట్టలేదు. ఎప్పుడు గుర్తొచ్చింది మహిళా రిజర్వేషన్స్ బిల్లు? 24 ఎన్నికలకు వెళ్ళబోయేటప్పుడు. ఈ ఎన్నికల్లో గెలవడం కష్టమవుతుందేమో, ఏమేమి తురుపు ముక్కలు ఉపయోగించాలి మనము అనుకుని మహిళా రిజర్వేషన్ అస్త్రాన్ని కూడా బయటకు తీశారు. బయటకు తీసిన వాళ్ళు ఏమైనా చిత్తశుద్ధి కనిపించారు? అందరూ అడిగారు కదా మిమ్మల్ని, 24కే అమలు చేద్దాం దీన్ని, దీంతో ఏమి లింకులు పట్టుకోవద్దు, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి దానిలో మనం చేద్దామని. డిలిమిటేషన్ వాళ్ళ పని కావడానికి, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరడానికి, ఏకఛత్రాధిపత్యం చెలాయించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక హక్కులు కూడా అమలు జరగకుండా చూడటానికి వాళ్ళు కనిపెట్టినటువంటి మార్గం ఏమిటి అని చెప్పేసి అంటే, డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు వీటన్నింటికి ప్రాతినిధ్యం ప్రాపర్ గా లేకుండా ఆ మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో, బీజేపీ పలుకుబడి ఉన్నటువంటి ప్రాంతాలతో చెలామణి చేయాలా అని ప్రయత్నం చేస్తున్నారు. 1976లోనే జనాభా పాలసీ మనం రూపొందించుకోవాల్సి వచ్చినప్పుడు, జనాభా నియంత్రణ అమలు చేస్తే తారతమ్యాలు వస్తే దీన్ని ఎలా సరి చేసుకోవాలా అనుకున్నప్పుడే డీలిమిటేషన్ మీద ఫ్రీజ్ విధించుకున్నారు. అంటే 76 నుంచి మొదలుపెట్టి 2026 వరకు 50 ఏళ్ల నుంచి డీలిమిటేషన్ ఫ్రీజ్ లో ఉంది. ఈ ఫ్రీజ్ లో ఉన్నటువంటి దాన్ని ఈ రోజు మార్చాలా అంటే చాలా వైడర్ డిస్కషన్స్ జరగాలి కదా. రాష్ట్రాలతో చర్చించాలా, ఆయా రాజకీయ పార్టీలతో చర్చించాలా, మేధావులతో చర్చించాలా, సైంటిఫిక్ గా కొన్ని పద్ధతుల్ని రూపొందించాలా, అందరి గొంతు వినిపించేటట్లు, అందరి ప్రాతినిధ్యం ఉండేటట్లు. ఇంత డిస్కషన్ జరిగి డీలిమిటేషన్ జరగాల. ఎస్, ఇప్పుడు డీలిమిటేషన్ అని మేము 815 స్థానాలు. ఇవాళ అమిత్ షా ఏం చెప్తున్నారు, మోడీ ఏం చెప్తున్నారు మనకి? మా మాట నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను, 50% మీ సీట్లు పెరుగుతాయి, మీకేమి నష్టం లేదు అని కథలు వినిపిస్తున్నారు మనకి. మనము మన రాష్ట్రం విభజన జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ గారు హామీ ఇచ్చారు మనందరికీ. ఏమని? మన రాష్ట్రం ఇస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి గారు ఇచ్చినటువంటి హామీకే దిక్కులేనప్పుడు పార్లమెంట్ లో చెప్పే ఏమైనా చట్టంలో ఉందా? లేదు. చట్టంలో ఆ మేరకు కూడా తగ్గుతుంది. వాస్తవంగా 50% పెంచినప్పటికి కూడా మనకి గతంలో ఉన్నటువంటి రేషియో ప్రకారం కూడా తగ్గుతుంది. తెలంగాణకు తగ్గుతుంది, దక్షిణాది రాష్ట్రాలన్నిటికి తగ్గుతుంది. కానీ ఆ చెప్పే మాట కూడా చట్టంలో లేదు. చట్టంలో ఏమైనా స్పెసిఫిక్ గా ఇన్ని స్థానాలు అని పేర్కొన్నారంటే కాదు. నాట్ మోర్ దాన్ 815, 815 కంటే ఎక్కువ కాకుండా, అంటే 815 అనేది మాక్సిమం లిమిట్. ఆ లిమిట్ లోపల ఎన్ని స్థానాలకైనా పరిమితం అవ్వచ్చు. మరి చట్టంలోనే 815కి మించకుండానిచ్చి స్పెసిఫిక్ గా ఒక నెంబర్ పేర్కొనకుండా మీరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని పెరుగుతాయి, తెలంగాణకి ఇన్ని పెరుగుతాయి, కర్ణాటకకి ఇన్ని పెరుగుతాయి అని చెప్పేసి లెక్కలు చెప్పడం అనేది ఒక బూటకం కదా. ఇంకొక ప్రశ్న, ఈ రోజు అంటే అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లోనే కావాలనుకుంటే ఇదిగో ఇంత మేము పెంచుతున్నాం 50% అని చెప్పొచ్చు. అది కూడా లేదు కదా. ఎస్, అందుకే నేను అంటున్నది ఎంత మోసపూరితంగా ఉంది అనేది. వీళ్ళు చెప్పే మాటలు దాన్ని మీడియాలో పెద్ద హెడ్లైన్స్ లో ఇచ్చుకోవడం ద్వారా ప్రజల్ని పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం ఎంత జరుగుతుంది అనేది. మీరు చెప్పిన పద్ధతుల్లో బిల్లులో ఆ ప్రతిపాదన లేదు.
ఆ ప్రతిపాదన లేకపోగా దానిలో స్పష్టత కూడా లేదు. ఇంకొక ప్రశ్న, అసలు 2011 జనాభా లెక్కల బేసిస్ గా మీరు డీలిమిటేషన్ కి వెళ్తామని చెప్పడం ఏంటి? ఇప్పుడు జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. ఈ జనాభా లెక్కల కోసమే ఆనాడు 23లో మీరు జనాభా లెక్కలు అయ్యాక, డీలిమిటేషన్ అయ్యాక, మళ్ళా రిజర్వేషన్ అని ఆ రోజు ఎందుకు అలా చెప్పారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు 2026 ఆధారంగా తీసేటటువంటి జనాభా లెక్కల ఆధారంగా కాదు. ఇవాళ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది డిజిటల్ జనాభా లెక్కలు, సెన్సెస్. డిజిటల్ సెన్సెస్ అనేది మీకేమీ కాగితాల మీద లెక్కలు వేసి సంవత్సరాల తరబడి లెక్కలు మనం గతంలో చూసాం. సెన్సెస్ లెక్కలన్నీ బయటికి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతూ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా ఒక్క వారం రోజుల్లో మొత్తం మైన్యూట్ డీటెయిల్స్ తో కూడా సెన్సెస్ లెక్కలు వర్కౌట్ చేయొచ్చు. ఈ లెక్కల ప్రకారం మీరు ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కూడా చర్చకు వస్తా ఉంది. బీసీల జనాభా ఎంత లెక్క తేల్చాలని అడుగుతున్నాం. ఈ బీసీ లెక్కలు కూడా ఈ సెన్సెస్ లో భాగం కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ రకమైనటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కాబట్టి బీసీ జనాభా తేలుతుంది, ఎస్సీ ఎస్టీ జనాభా తేలుతుంది, ఇతర అంశాలు కూడా ఇందులోకి వస్తాయి. దాన్ని బట్టి ఎవరికి ఎంత రేషియోలో మనం కేటాయించాల్సి వస్తుంది, ఆ రేషియోలో కేటాయించేటప్పుడు ఏ స్థానాలు కేటాయించాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా 26 జనాభాను ఆసరా చేసుకొని అప్పుడు ఒక చర్చ పెట్టుకొని, ఆ చర్చలో మెజారిటీ, మైనారిటీ అన్ని అభిప్రాయాలని లెక్కలకు తీసుకొని అన్ని రాష్ట్రాలకి సమానమైన ప్రాధాన్యతనిస్తూ అన్ని రాష్ట్రాల హక్కులకి భంగం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2011 సెన్సెస్ ఆధారంగా మేము డీలిమిటేషన్ చేస్తున్నామని చెప్పడం మరొక పెద్ద కుట్ర. ఒకటి మహిళా రిజర్వేషన్స్ పేరు చెప్పి డీలిమిటేషన్ ఆమోదం పొందడం ఒక కుట్ర అయితే, 2011 జనాభా లెక్కలు తీసుకొని మేము దీన్ని చేస్తాము అని చెప్పేసి ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, ఇది ఇంకో పెద్ద కుట్ర మాత్రమే కాదు, మన రాష్ట్రం లాంటి రాష్ట్రాలన్నింటికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ అంటే ఇప్పుడు ఏపీ మేడం గారు, అంటే ఏపీలో ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తే ప్రాతినిధ్యం ఎలా ఉంటుందని భావిస్తున్నారు మీరు? అసలు ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది అని అనడానికి 1/3 అనేది ఎక్కడైనా లెక్కే కదా. నువ్వు ఎన్ని స్థానాలు పెంచుతావు అనేటటువంటిది వాళ్ళ చట్టంలో లేకుండా నీ ఊహాగానాలే కదా మనకి. ఈ ఊహాగానాల మీద ఆధారపడి మహిళా రిజర్వేషన్ 33% అని అన్నారు కదా మేడం, అది చెప్పారు కదా. 33% అన్నారండి. 25 సీట్స్ ఈ రోజు ఉన్నాయి. 25 సీట్స్ మీరు పెంచి 37 సీట్స్ కు పెంచుతామంటున్నారు. నేను అడుగుతున్నాను, 815 అనే అంకిచ్చారు తప్ప 50% ప్రకారం పరుగుతాయి అనేది చట్టంలో లేదు. చట్టంలో లేనప్పుడు రేపు 50% పెంచుతారో, 30% పెంచుతారో, 25% పెంచుతారో, ఏ లెక్కను పెంచుతారో మనకు తెలీదు. మీరు జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారా, లేకపోతే ప్రోరేటా ప్రకారం తీసుకుంటారా, అది కూడా చట్టంలో లేదు. కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వాళ్ళ ఊహాగానాలు ప్రజల్ని పక్కదారి పట్టించే దానికి ఒక కుట్రపూరితమైన ఉద్దేశం తప్ప ఇంకొక ఉద్దేశం మనకేమైనా కనిపిస్తుందా? మనం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ పార్టీకైనా చెంది ఉండొచ్చు. కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ ప్రయోజనాలు కాదు కదా ఆలోచించాల్సింది. వాళ్ళు ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పటికే మనం విడిపోవడం ద్వారా మన బలం క్షీణించింది. అంటే లోక్సభలో ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా మన వాటా మనకు రాబట్టుకోవాలన్నా అనుకున్నా, మన రాష్ట్రానికి నిధుల గురించి అడగాలన్నా, పన్నుల్లో మన వాటా అడగాల్సిన, లేదు వివిధ పథకాలకు సంబంధించి మనకు అవసరమైనటువంటి సహాయం కోరాలన్నా, లేదు ఈ రోజు గ్యాస్ బేసిన్ లో మన వాటా మనం తీసుకోవాలనుకున్నా, లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ విషయం మాట్లాడాలన్నా మనకు 42 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు మన బలం వేరు. ఇవాళ 25-17 అయిన తర్వాత మన బలం వేరు. రేపు మన స్థానాలు 37 పెరిగి ఉత్తరప్రదేశ్ ఎన్ని పెరుగుతాయి, మధ్యప్రదేశ్ ఎన్ని పెరుగుతాయి, బీహార్ ఎన్ని పెరుగుతాయి? ఈ రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మన స్థానం ఏమవుతుంది, మన పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు మనకు అసలు వాయిస్ అంటూ ఉంటుందా? ఢిల్లీ సర్కిల్స్ లో అంటే ఒకటి మేడం, ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరిగా మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత పెరుగుతుంది. అయితే ఏపీలో ఈ మహిళల ప్రాతినిధ్య ప్రభావము ఎలా ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు?
నిజంగా అమలు మహిళలందరినీ జరిగినప్పుడు. డమ్మింగ్ చేయడానికి ఒక పెద్ద కుట్ర అండి నేను అనుకోవడము ఇది. ఓకే. ఎందుకు అంటే ఓకే. ఉమ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో 1/3 రావడం వేరు. రేపు పార్లమెంటరీ నియోజకవర్గాలను తగ్గించి 815 తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత మహిళల సంఖ్య పెరిగే మాట నిజం. ఓకే. మహిళల సంఖ్య పెరిగే మాట నిజం. 1/3 వచ్చేటటువంటి మాట నిజం. కానీ ఏం జరగబోతుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏ రకంగా అయితే అన్డెమోక్రటిక్ గా ఒక చట్టం చేయాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మనం రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన జరిగి ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సమూహాల గొంతులన్నింటినీ ఒక చోట చేర్చి వినిపించేటటువంటి ఒక ప్రయత్నం రాజ్యాంగ రచనలో మనం చూసాం. ఏ చట్టమైనా ఇప్పటిదాకా వచ్చినటువంటి అనేక చట్టాలు ఆ రకంగా ప్రజల అభిప్రాయం ప్రకారం వచ్చినాయి. కానీ ఇవాళ వస్తున్నటువంటి చట్టంలో మీరు అసలు మహిళల రిజర్వేషన్ అంటే మహిళా సంఘాలతో కనీసం మాట్లాడారా? మహిళా ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నారా? ఈ రోజుకి పార్లమెంట్ లో శాసనసభలో లేకపోయినా స్థానిక సంస్థల్లో అధికారం ఇచ్చారు. అసలు స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి అధికారంలో మహిళల పాత్ర ఎలా ఉందో, మహిళల మీద ఏ రకంగా ఇప్పటికి కూడా పురుషాధిపత్యం చెలాయించబడుతుందో ఎప్పుడైనా చర్చ చేశారా పార్లమెంట్ లో? లేదు. అందువల్ల సంఖ్య రీత్యా రేపు ఒకవేళ ఎన్ని పెరిగినా మహిళల సీట్లు పెరగచ్చు. మహిళల సీట్లు పెరుగుతాయి చూడండి అహో అనే గందరగోళాన్ని సృష్టించి ఆడవాళ్ళ నోరు మూయించేటటువంటి వ్యవహారం కోసం కదా ఈ రోజు డీలిమిటేషన్ తీసుకొచ్చి పెట్టింది. ఈ రోజు స్థానాలు పెంచడం ద్వారా ఎక్కడ కూడా సరైనటువంటి అధికారాలు లేనటువంటి ఒక ప్రయత్నం చేయడానికి కదా ఈ రకమైనటువంటి సంఖ్య మేము పెంచిస్తాము. ఎందుకు ఇవ్వరు మీరు? ఉన్నటువంటి దానిలోనే 1/3 ఎందుకు ఇవ్వడానికి ఏమి మీకు? అంటే ఉన్న పురుష పుంగవులు ఎవరైతే నాయకత్వ స్థానాల్లో ఉన్నారో, ఎవరైతే ఇప్పటిదాకా పార్టీలో డిక్టేట్ చేస్తున్నారో, ఏ కుటుంబాలైతే పరిపాలిస్తున్నారో ఇలాంటి వాళ్ళే పాతుకుపోవాలి అక్కడ. రేపు స్థానాలు కనుక పెంచకపోతే ఆ 1/3 స్థానాలు కనుక మహిళలు వస్తే ఈ పురుష పుంగవులు వెనకుండాల్సి వస్తుంది. కాబట్టి వెనకుండడానికి వాళ్ళకి అంగీకారం కాదు కాబట్టి తీసుకొచ్చి పెట్టినటువంటి చట్టం కదా. ఇంకా అందుకని సంఖ్య పెరగచ్చు, కానీ ఆడవాళ్ళకి వాయిస్ లేకుండా చేసేటటువంటి కుట్ట అని చెప్పేసి నా వరకు నేను పర్సనల్ గా అభిప్రాయం. ఓకే. ఓకే మేడం. అంటే దుర్గాభవన్ గారితో మాట్లాడదాము. భవాని గారు, ఇప్పుడు రమాదేవి గారు చెప్పింది వాస్తవము. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మనం చూస్తున్నాము, వెనుక ఉండి మగవాళ్లే నడిపిస్తున్నారు తప్ప డైరెక్ట్గా ఆడవాళ్ళు నిజంగా నాలెడ్జి ఉన్నా, కష్టపడి పని చేయగలిగినా కూడా వాళ్ళ వెనక మగవాళ్ళు ఉంటున్నారు తప్ప వాళ్ళను స్వతంత్రంగా పని చేయనీయటం లేదు. అంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, రమాదేవి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వాళ్లకు కావాల్సిన వాళ్లను నియమించుకోవటానికి, అట్లాగనే వాళ్ళ చేత చెప్పి పని చేయించుకోవటానికి, లేదు భర్తల కనుసనల్లో ఉండే వాళ్లకు సీట్లు ఇప్పించడానికి జరిగే ప్రయత్నంలో భాగమేనంటారా? నిజంగా మహిళల మీద ప్రేమతోనే ఈ బిల్లును తీసుకొస్తున్నారంటారా? నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే ఈ బిల్లు ఇప్పటి వరకు ఆగేది కాదు సార్ వెంకటేశ్వర్లు గారు. యాక్చువల్ గా 1996 సెప్టెంబర్ 12వ తారీఖున దేవగౌడ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించిన సందర్భం మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఆ రోజున ఎవరైతే ఈ ఉమాభారతి వీళ్ళందరూ కూడా ఆ రోజున ఏకాభిప్రాయం పేరుతో దీన్ని వాయిదా చేశారు కదా. అసలు ఏకాభిప్రాయం అనేది 30 సంవత్సరాలుగా తీసుకురావడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. తర్వాత 11వ లోక్సభలో 23లో చట్టం చేసిన తర్వాత కూడా ఈ 3 ఏళ్ల నుంచి అమలు ఈ 5 ఏళ్ళు పోయింది, ఎలాగో ఇంకా పోయినట్టే. నెక్స్ట్ రాబోయే 10 ఏళ్ళ వరకు కూడా ఇది సక్రమంగా అమలు జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకు మరి ఇప్పుడు ఆపి ఇప్పుడు ఎందుకు చర్చకు తీసుకొచ్చారో ఈ బిల్లు ఇప్పుడు మేము అమలు చేస్తామని డిస్కస్ చేయాలి. 2023లో నారీ శక్తి వందన అధినియం అని పేరు పెట్టి దీన్ని తీసుకొచ్చారు. ఆ రోజున తీసుకొచ్చిన దాంట్లోనే క్లియర్ గా చెప్పారు. ఆ రోజున మహిళా సంఘాలుగా, మేధావులుగా, ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఇది 2024 నుండి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశారు. చేసినా కూడా ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందాక రమక్క చెప్పిన దాంట్లో మొత్తం వచ్చింది క్లియర్ గా. ఆ రోజున డీలిమిటేషన్ చెప్పింది వాళ్ళే, జనాభా లెక్కలని చెప్పింది వాళ్ళే. నిజంగానే వీళ్ళు అప్పుడే ఆ రోజునే 2011 జనాభా లెక్కలంటే ఇంకో రకంగా ఉండేదేమో, చర్చ ఇంకో రకంగా జరిగేదేమో. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, దాదాపు 30 నెలలు గడిచిన తర్వాత ఇవాళ 2011 జనాభా లెక్కలు ఒక పక్కన, ఇంకో పక్కనేమో డీలిమిటేషన్ హడావుడిగా తీసుకురావడం అన్న కుట్ర అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇవాళ మహిళల్ని 2 రోజుల నుండి మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఒక పక్కనేమో మీరు మహిళా రిజర్వేషన్ తీసుకొస్తుంటే అడ్డుకుంటున్నారని ఇంకో పక్కన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే వాళ్ళ ఆర్భాట ప్రచారాలు చాలా, అంటే గ్రాస్ రూట్స్ లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి ఆ టోల్ ఫ్రీ ప్రకారం మేము మహిళలకు ఏదో న్యాయం చేస్తున్నాము, మహిళలకి మంచి జరుగుతుంది, మహిళా సాధికారత మా వల్లనే సాధ్యమవుతుంది అనేవి విస్తృతంగా ప్రచారాలు చేసుకోవడం ఈ 4 రోజుల నుండి మనం చూస్తా ఉన్నాం. దాదాపు ఏప్రిల్ 8వ తారీఖు నుండి ఈ బిల్లు మీద తర్జన జరుగుతా ఉంది. అయినా అసలు అందరికి వచ్చిన అనుమానం ఏంటంటే, దాదాపు 30 సంవత్సరాలుగా అడ్డుపలు వేసింది మీరే. ప్రతిసారి కూడా ఏకాభిప్రాయం పేరుతో దానికి బిల్లు రాకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేసింది మీరే. దీనికి సంబంధించి కోర్టులో బిల్లు కూడా వేయించుకోవాలి, రిట్ పిటిషన్ కూడా వేయించాల్సి వచ్చింది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రిట్ పిటిషన్ వేస్తే భారతజాతీయ మహిళా సమాఖ్య నాయకురాలు అనిరాజ గారు కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే దానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు వాదనల అనంతరం కూడా సుప్రీం కోర్టు వీటి మీద మొట్టికేలేసిన గుర్తుంది కదా. దాదాపు అప్పుడే కదా నారీశక్తి వందన అధినియం పేరుతో తీసుకొచ్చింది ఈ బిల్లు కూడా. అప్పటి నుండి ఇది కంటిన్యూ చేయకుండా ఇవాళ సడన్ గా ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికల్లో మహిళా ఓట్లు గెయిన్ చేయడం కోసమే ఈ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అన్యాయం జరిగేది మహిళల్ని పావులుగా వాడుకుంటున్నారనే విషయం స్పష్టంగా ఎన్నికల్లో ప్రతిసారి మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. ఈసారి ఈ మహిళా బిల్ అనే తాయిలంతో పావులుగా వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటారు. ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమి చెప్పండి. ఓకే మేడం, అంటే అదే మహిళా బిల్లును కొంత అడ్డం పెట్టుకొని ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును కూడా అప్రూవ్ చేయించుకోవడానికి ఒక ప్రయత్నం అంటారు, ఎంత కొంత జరుగుతున్న పరిణామం. అవును, అదే ప్రయత్నం ఇప్పుడు సీరియస్. ఇవాళ కూడా చర్చ జరుగుతా ఉంది. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి అనేది క్లియర్ గా కనిపిస్తుంది కదా. 2011 జనాభా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏంటండి అసలు? ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా కూడా మండల కమిషన్ సిఫార్సులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, 52% ఓబీసీలు పెరిగారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దాని ప్రకారం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ రోజున అడ్డుపెట్టింది కూడా అదే కదా, ఓబీసీ రిజర్వేషన్ గురించే కదా. ఇవాళ ఓబీసీ గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? దాని వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ 30 సంవత్సరాలుగా వాళ్ళ విషయం పరిష్కారం కాకుండా సడన్ గా మహిళా బిల్లు వంక పెట్టుకొని ఈ బిల్లును తీసుకురావడం వలన వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ప్రత్యక్ష ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాళ్ళ ప్రాధాన్యతను పెంచుకోవడం కోసం చేస్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా దక్షిణ భారతదేశంలో చాలా విమర్శగా ఉంది. ఇది చాలా ఇబ్బంది పడి ఒక విధంగా అనకూడదు, కానీ దక్షిణ దేశంలో కూడా ఒక ఏర్పాటువాదానికి ఇదేమన్నా నాంది పలికేటట్టు బీజేపీ ఆలోచిస్తుందేమో అనేది నాకు అనుమానంగా కూడా కలుగుతా ఉంది. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రధానంగా కనిపిస్తుంది ఈ బిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం కూడా మేడం, ఇప్పుడు ఒకప్పుడు దేశంలో మేధావులైనటువంటి వాళ్ళు, ఎంతో కొంత రాజ్యాంగం గురించి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు, గెలిపించేవాళ్ళు కూడా ఓటర్లు. కానీ ఈరోజు అటువంటి వాళ్ళు కాకుండా డబ్బున్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఎన్నికల్లోకి. అంటే ఇప్పుడు ఈ మహిళా బిల్లు కూడా ఎట్లా తయారైపోయిందంటే, సరే మేము ఆమోదించాము, రేపొద్దున ఎవరు పోటీ చేస్తారు, ఎవరుంటారు అనేది ఆయా పార్టీలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, పార్టీ సహజంగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకొని ఆ తర్వాత మీ ఆవిడకో మీ కూతురుకో ఇంకొకరికో ఇస్తామని చెప్తారు. కానీ నేరుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాళ్లకు పర్ఫెక్ట్గా వీళ్ళు పనికొస్తారు, సమాజాభివృద్ధి కోసం ఉపయోగపడతారనే ఆలోచనతో సీట్లు కేటాయిస్తారా రేపు జరగబోయే పరిణామాలు? అంటే కేటాయించే అవకాశాలు ఉన్నాయా? మీరేమని భావిస్తున్నారు? పురుషుల్లో జరుగుతుందా అండి? ఇప్పుడు రిజర్వేషన్ వస్తే మహిళలకి సీట్లు ఇస్తారనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు వరకున్న ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరికి అప్పటి వరకు పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళందరూ పక్కన పెట్టి అప్పటికప్పుడు కోట్లు కొమరించి వీళ్ళైతే వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తున్నారు, వాళ్ళ ఆస్తులను చూస్తున్నారు,
వాళ్ళ వాళ్ళ నేర చరిత్రను కూడా పట్టించుకోకుండా నేరస్తులకు కూడా అంటే సమాజంలో ధనమూలం మితం జగత్తని ఓ పక్కన, రెండో పక్కన అంగబలం, ఆర్థిక బలం అన్ని బలాలు ఉన్నవాడే ఏదైనా సాధిస్తాడని చెప్పేసి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంట్ లో, అసెంబ్లీలో నుంచోబెడుతుంటే రేపు మహిళలకి అదేమి తక్కువే కాదు. రేపు పొద్దున్న మహిళలు కూడా అలాంటి వాళ్ళనే అంటే నేర చరిత్ర ఇవన్నీ మహిళల విషయంలో అనలేం కానీ ఇవాళ ఎవరైతే అది రాజకీయ యంత్రాంగంలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈ పదవుల్లో కూర్చోబెట్టండి. నాకు రాకపోతే నా ఇంట్లో నా భార్యకు, నా చెల్లికో ఎవరో ఒకరికి నా వాళ్ళకి వస్తుంది, వాళ్ళ ద్వారా నేను పెత్తనం చేయించిన అభిప్రాయం సహజంగా కలుగుతుంది. దానివల్ల ఇప్పుడు చాలా చూస్తే మనం స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా. వాళ్ళు పోటీ చేసే డివిజన్ లో అది రిజర్వేషన్ గా మారింది అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అప్పటి వరకు పార్టీలో పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి పెట్టడం, కోట్ల రూపాయలు కుమరించడం. నిన్నగా మనం లోకేష్ పెళ్లికెళ్ళి కూడా మాట్లాడాడు కదా. ఈ పరిణామాలు నిజంగా మహిళా బిల్లు లక్ష్యం నెరవేరుస్తుందా? అది మనం మామూలుగా మేము అడిగేది మొదటి నుండి మహిళా సంఘాలుగా సమాజంలో సగభాగం ఉన్నాం, సగభాగం అన్ని రంగాల్లో రాణిస్తున్నాం. ఇవాళ వ్యవస్థ మారుతుంది, వ్యవస్థతో పాటు పాలనా యంత్రాంగం కూడా మారాలి, నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వామ్యం కావాలి. అలాంటప్పుడు భాగస్వామ్యం కావాలన్నప్పుడు మహిళలకు సంబంధించి వాళ్ళ నిర్ణయాలని వాళ్ళు చేసుకునే విధంగా ఈ పురుషాధిక్యత సమాజంలో ఎల్లకాలం వాళ్ళే పెత్తనాలు చేయకుండా మహిళలు కూడా స్వతంత్రంగా చేయగలరు అనే దాన్ని నిరూపించడానికి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ పని చేయనివ్వాలి కదా. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు కూడా మేము పెత్తనం చేస్తాం. అసలు బీజేపీలో ఉన్నదే కదా, తీసుకొస్తారు కదా. అవకాశం కల్పిస్తాయా లేదా అనేది ఏమంటారు మీరు? దాదాపు పార్టీలు దాదాపు ఎవరైనా సరే ఉన్న టాలెంట్ ని ఎవరు పోగొట్టండి. మనిషిలో టాలెంట్ ని అసలు బయట తీసుకొచ్చే పరిస్థితులు ప్రభుత్వాలు, పాలకులు ఎంకరేజ్ చేయాలి కదా. అసలు పొలిటికల్ పార్టీలో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ మహిళల ముందుకు వచ్చి చేయడానికి తనకంటే తెలివిగా మహిళ ఉందాన్ని సహించలేని సమాజంలో మనం ఉన్నాం. తను మామూలు ఒక పురుషుడి కంటే ఒక స్త్రీ బాగా చేయగలదన్న నమ్మకం ప్రజల్లో ఉన్నా కూడా దానికంటే దాన్ని పక్కదారి పట్టించే పరిస్థితిలో, లేకపోతే వాళ్ళు చేసే పరిస్థితి వీళ్ళు అడ్డంగా వీళ్ళే వచ్చి వీళ్ళే వాళ్ళ భుజానేసుకునే పరిస్థితుల్లో అలాంటివి మనం చూస్తా ఉంటున్నాం కదా. దీని గురించి మనం గ్యారంటీగా దీనికి సంబంధించి అసలు ముందు నాకు కావాల్సింది ఏంటంటే పొలిటికల్ అవేర్నెస్ మహిళల్లో తీసుకురావాల్సిన పరిస్థితిలో, పొలిటికల్ అవేర్నెస్ ఉన్న మహిళల్ని గుర్తించే పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనక కొట్టే పరిస్థితుల్లో ఉండకూడదు అనేది మనం ఆలోచించాలి. దాని గురించి తర్పీది ఇప్పటి నుండి రిజర్వేషన్ రిజర్వేషన్ అమలు జరిగే విషయంలో అలాంటిది కాకుండా వాళ్ళ తర్పీది విషయంలో రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణం, దాని చట్టపరమైన అంశాలు ఇలా ఉంటుంది, పాలన ఎంత ఇలాంటిదని అలవాటు చేసే పరిస్థితిలో ఉంటే మహిళలు ఈజీగా దాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళగలరు. అలాంటి అసలు వెళ్లకుండానే ముందుగానే అడ్డగొట్టేసే పరిస్థితులు తీసుకొస్తే అంటే ముందు నడిపిస్తే కనుక కొంకులెరగొట్టే పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు, ఆధిపత్యం అనేది అడుగడుగునా కనిపిస్తున్నప్పుడు ఆధిపత్య ధోరణిలోనే మెయింటైన్ చేస్తారు తప్ప మహిళలు ముందుకు రావడానికి ఎక్కువ శాతం అంటే మారింది. స్థానిక సంస్థలో మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు 95 నాటికి ఇప్పటికీ చాలా మార్పులు వస్తున్నాయి. చాలా చోట్ల స్థానిక సంస్థల మహిళలు పనిచేసే చోట్ల వాళ్ళ స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేయటం కానీ, శానిటేషన్ విషయం కానీ, మరుగుదొడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లేదా స్థానిక అవసరాలు తీర్చడంలో పురుషుల కంటే మహిళలు బాగా చేస్తారని సర్వే రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నాయి. అలాంటిది తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం పట్టినా కూడా ఆ రిజర్వేషన్ ద్వారా నిదానంగా సొసైటీలో ఆ మార్పులు మహిళల్ని మరింత వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయట తీసుకొచ్చి ఇది నా డ్యూటీ, నేను చేయగలను, నేను చేస్తాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతానికి కూడా అవకాశం వస్తుంది. అది ఎక్కువ కాలం పురుషాధిక్యత ఉండదనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మలంటను రమక్క కానీ నేను కానీ మేమందరం బయటకు వచ్చామంటే స్వతంత్రంగా మామూలుగా ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఎంకరేజ్ చేయడంతో పాటు ఇనిషియేటివ్ తీసుకోవడం, క్రియేటివిటీని పెంచుకోవడంలో, లేకపోతే పని చేసినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి మనం చేయాలనే ఆలోచనలో మమ్మల్ని వెనక నుండి ఎంకరేజ్ చేశారు. మాకు వచ్చింది కాబట్టి అలవాటు చేసుకున్నాం కాబట్టి పని చేయగలుగుతున్నాం. అలా చేసే పరిస్థితి ప్రతి కుటుంబం నుండి వస్తే వాళ్ళ మహిళలు చాలా చాకచక్యంగా చేయగలరు. చూసాం కదా మనం భారతదేశంలో ఇవాళ మమతా బెనర్జీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇందిరాగాంధీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఉమాభారతి కావచ్చు, లేకపోతే సుష్మా స్వరాజ్ కావచ్చు, మహిళలందరూ వాళ్ళ స్వతంత్రంగా పనిచేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా.
అందుకని మహిళా శక్తిని తక్కువ అంచనా వేయద్దు. ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు మహిళా నాయకురాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాము. అయితే కొత్తగా ఏపీ నుంచి రేపు మహిళా బిల్లు అయిపోయిన తర్వాత ఏపీ నుంచి కొత్తగా ఎంపిక చేసుకునే మహిళలను నిజంగా మాట్లాడనిస్తారా? చట్టసభల్లో ఏం మాట్లాడాలా అనేది స్వతంత్రత ఉన్నా కూడా ఆ వాయిస్ను బయటికి రాణిస్తారా? ఎందుకంటే చట్టాలు చేయడం వేరు, అమలు చేయడం వేరు అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం స్వయంగా. ఇది మనము కోరుకునేది. నిజంగా వాళ్ళ వాయిస్ బయటికి వస్తుందా? అయితే ఆ నమ్మకం మీకు ఉంది, వస్తుందని. కానీ చాలా మందిలో కొంత అపనమ్మకం ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత చట్టసభలు కూడా స్థానిక సంస్థల్లో ఏంటంటే ఒక విధంగా ఉంటుంది, కానీ చట్టసభల్లో అలా కాదు కదా. ఒక చట్టం చేస్తే ఆ రాష్ట్రం, దేశం అంతా కూడాను, ప్రపంచం అంతా కూడాను చూసుద్ది. అంటే వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడే శక్తిని అక్కడ వాళ్ళ బంధువులు కానీ లేకపోతే పార్టీలలో ఉన్న నాయకులు కానీ ఇస్తారా? లేదు వీళ్ళు ప్రోద్బలం చేసి చెప్పినట్టు మాట్లాడమని చెప్పేసి చెప్తారా అనేది మనం ఇక్కడ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మీ వైపు నుంచి. సహజంగా ఇప్పుడు మన రిజర్వేషన్ అక్కర్లేదండి. ఇప్పుడు మన అసెంబ్లీలో, పార్లమెంట్ లో చూస్తున్నాం. మన అసెంబ్లీ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరూ వ్యక్తి పూజకే కదా అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేనా, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక మహాసభ మీటింగ్ లో వాళ్ళని పెట్టుకున్నారు అనుకోండి, ఆ పెట్టిన ఆ సభల్లో వాళ్ళ నాయకుడిని, మా నాయకుడు వీరుడు సూర్యుడు అని పొగట్టు అక్కడ నుండే స్టార్ట్ అయింది. అసలు మామూలుగా వాళ్ళు చేయాల్సిన పని ప్రజలకు ఏం చేయాలి, ప్రజాప్రతినిధిగా మనకు కర్తవ్యం ఏంటి, దాన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలని ఆలోచించకుండా మా నాయకుడు వీరుడు, మా నాయకుడు సూర్యుడు, మా నాయకుడు వల్ల ఇది వచ్చింది, లేకపోతే ఇలాంటివన్నీ చెప్పడం. అదే ఇంకా ఆ పొగడ్తలు జరిగినంత కాలం ఇట్లానే ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. అసలు యాక్చువల్ గా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర ప్రజా అవసరాలను ఎలా తీర్చాలి, దాని గురించి ఏమేమి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఏ ప్రాజెక్ట్ వల్ల ఏ లాభం చేకూరుతుంది, అలాంటి చర్చ ఎక్కడ జరగదు. అదే జరగకుండా ఉండటం కోసమే ఈ కొంతమంది కావాలని మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. దానికి సంబంధించి యాక్చువల్ గా మనకు ఏదైనా సరే రాజకీయం అనేది రాజ్యాంగ శక్తిగా ఎదగాలనుకున్న మనుషులకి రాజకీయ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉండేటట్టు ఉండాలి. చదువు రాని వాళ్ళైనా సరే, ఇప్పుడు గుజరాత్ తీసుకున్న, గుజరాత్ లో ఒక ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని ఆవిడ ఆ రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకొచ్చిందని చెప్పి చరిత్రలో చాలా చెప్తుంది. అలాంటి వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఇవాళ సమాజంలో సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న నేపథ్యంలో మహిళలు తన శక్తి యుక్తుల ద్వారా మార్పు కోరుకునే పరిస్థితికి మనం కొన్ని సందర్భాల్లో కనిపిస్తా ఉంది. దీనికి మగవాళ్ళ పెత్తనం అనేది క్లియర్ గా ఉంది. దానికి ఇలా ఆడవాళ్ళు ఇలా మాట్లాడటానికి కారణం ఆ పార్టీలో ఉన్న వాళ్ళ పై వాళ్ళు ఏం మాట్లాడతారో కింద వాళ్ళు అదే మాట్లాడతారు. పార్టీ లీడర్షిప్ కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? అదే ఒక్క ఉదాహరణ అండి. మొన్న ఒకే పార్టీలో అందరూ అలా మాట్లాడతారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలోనే చూసాం, ఒకరు ఎద్దు ముగ్గురు ముద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ అదే పార్టీకి సంబంధించిన ఓ మహిళ అది కరెక్ట్ కాదు, ఎలా ఇస్తారు, కింద గ్రాస్ రూట్స్ లో మన అవసరాలు తీర్చాలి, చాలా మంది పిల్లలు లేబర్ అంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళు పిల్లలు పోషించడం కష్టం కదా, ఆ మాట కరెక్ట్ కాదని డైరెక్ట్ గా ఆయన అడగగలిగింది ఒక మహిళా ఎమ్మెల్యే. అదే రెడ్డప్ప మాధవ్ గారు ఆవిడ డైరెక్ట్ గా అడిగింది కమిటీలోనే. అంటే మహిళలు స్వతంత్రంగా ఆలోచించి ఇది అలాగే ఎవరికి ఏ పార్టీలో అయినా సరే సీట్లు పొందిన పార్టీ మహిళల్లో సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, సామాజికంగా వీళ్ళు ఏ వర్గాలకైతే ప్రయోజనాలు చేకూర్చాలనుకున్నారో అలా చేసేవాళ్ళు, పనిచేసే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప ఏదో కొంతమంది పూర్తిగా భర్త చాటున ఉంటారు. భర్త చాటున ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థ మీకు తెలుసు వెంకటేశ్వర గారు, ఇప్పటి వరకు ఆడవాళ్ళు బయటికి రావడం అంటే మనుధర్మ శాస్త్రం అనేది ఎత్ర నారిస్తూ పూజంతి రాష్ట్ర దేవత నవపక్క చెప్తారు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి ఓజేషు మాతని ఈ షట్కర్మ యుక్త కులధర్మపత్రి అలాంటివి చెప్తా ఉంటారు. అలాంటి పెరిగిన తర్వాత ఒకేసారి బయటకు వచ్చి పనిచేయడానికి కొంచెం వాళ్ళ పెరిగిన వాతావరణం అలాంటి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, కొత్తగా ఇప్పుడు చట్టం వచ్చిన దాన్ని ఒక 4 అడుగులు వేయడానికి కోసం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి.
ఒడిదుడుకున్న తర్వాత 10 అడుగులు వేసిన తర్వాత వీళ్ళు మహిళలు కూడా లెక్క చేయరు భవిష్యత్తులో. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, తెలుసుకోగలరు. మగాళ్ళ కంటే ఆడవాళ్ళు తొందరగా అవగాహన చేసుకోగలరు. ఆ చేసుకున్న దాంట్లో ఇది కాదు, ఇది నా డ్యూటీ అనే పరిస్థితి కంపల్సరీ వస్తుంది. మార్పు అనేది సహజంగా జరుగుతుంది అది. కాబట్టి దానికి రిజర్వేషన్ స్వాగతిస్తున్నాం మేము. ఎందుకంటే నిర్ణయాధికారంలో చేయకుండా భాగస్వామి కాకుండా ఈ దేశాభివృద్ధి కానీ సమాజాభివృద్ధి అని జరగదనే విషయం నమ్మిన వాళ్ళం మేము అందరం ఉన్నాం. ఆ నిర్ణయాధికారంలో కొట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మేము ఇలాంటి అంటదిడ్డంగా నిజంగానే ఈ నిన్న ఇవాళ ఈ పార్లమెంట్ లో బిల్లు పెట్టారని చాలా ఆందోళనగా ఉంది మా అందరికి. ఏంటి పరిస్థితి, ఎలా జరుగుతుంది? అసలు 2 రోజుల ముందే బిల్లు కాపీలు వాళ్ళ మొహాన్ని కొట్టి దీని మీద చర్చ జరగకుండా 30 సంవత్సరాల నుండి ఏకాభిప్రాయం పెడితే చర్చలు నేను అన్ని రాష్ట్రాలు ఆ గీతా ముఖర్జీ గారిని తిప్పి మాలాంటి వాళ్ళందరూ రక్తంతో ఉత్తరాలు రాసి మహిళా బిల్లు కావాలని రక్తాలు రాసి పార్లమెంట్ ముందు కూర్చొని చలిలో పసిపిల్లలు వేసుకొని 4 రోజులు పార్లమెంట్ ముందు ధర్నాలు చేసిన రోజు మాకందరికి గుర్తున్నాయి. రమక్క గాని నేను కానీ మేమందరం కానీ పసిపిల్లలతో ధర్నాలు చేసింది. అంత కష్టపడితే దాన్నే ఏకాభిప్రాయం పెడితే 30 సంవత్సరాల నుండి వెనక్కి కొట్టారా? ఇవాళ తీసుకొచ్చి సడన్ గా ఈ బిల్లు తీసుకొచ్చి వాళ్ళ డీలిమిటేషన్ బిల్లు కోసం మహిళలు అడ్డం పెట్టుకుంటారా? మహిళా బిల్లు అడ్డం పెడతారు. నిజంగా మహిళా బిల్లు పెట్టడానికి మీకు ఏంటి 543 సీట్ల ముందు పెట్టడానికి మేము మొదటి నుండి అడుగుతున్నాం కదా. అసలు ముందు బిల్లు పెట్టండి రా బాబు, తర్వాత చూద్దాము ఎవరికేమి ఇవ్వాలి ఏంటని. అంటే ఎందుకు ఆ మాట అసలు వినకుండా ఇవాళ తీసుకొచ్చి మీ ప్రయోజనాలు కాపాడటం కోసం, ఉత్తర భారతదేశంలో మీ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎందుకు ఇవాళ మాట్లాడటానికి వామపక్షాలకు కానీ లేకపోతే ప్రతిపక్షాలకు కానీ అవకాశం ఇవ్వకుండా బిల్లు 2 రోజుల క్రితం మొహాన్ని పెట్టి మేము పెట్టామని చెప్పేసి వాళ్ళ ఎంపీలందరికీ విప్పు జారీ చేసి మీరందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి, అలాగే వాళ్ళ నాయకత్వాలు వాళ్ళకి పార్టీ కార్యకర్తలు ఎవరైనా వాళ్ళందరూ ఢిల్లీ రండి, మీరు ఢిల్లీలో కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని రమ్మని పిలిచేసి అందరితో డాన్స్ వేయించుకుంటా పాటలు పాడించుకుంటా అంటే చేస్తారంటే దీని వెనక కుట్రని క్లియర్ అవుతుంది కదా. ఇంకో విషయం నేను చెప్పాలి. 543 సీట్లలో ఆ సీట్లు ఇస్తే చాలా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళకు మేము చెప్పారు, మీకు సీట్లు ఉంటే కూడా మీ పెరిగిన సీట్లు ఆడవాళ్ళకి వెళ్ళిపోతే మీ స్థానాలు మీకు పదిలంగా ఉంటాయని చెప్తారు. ఆ పెరిగిన సీట్లు ఆడవాళ్ళకే కదా, మీ సీట్లు మీకు ఉన్నాయన్నప్పుడు మీరు ఊరుకుంటున్నారు, అంత నోరు మూస్తున్నారు. వాళ్ళకి తాయిలు వేశారు, వీళ్ళకి తాయిలు వేశారు. చూసే వాళ్ళకేమో మామూలుగా ఈ బిల్లును ఎగ్గొట్టినట్టు బిల్లును వ్యతిరేకించినట్టు చెప్తా ఉంది. ఇది ఇంకో భారతదేశంలో విభజన భారతదేశానికి నాంది పలుకుతున్నారు బీజేపీ అనేది ప్రత్యక్షంగా అందరి నోట్లో వస్తున్న మాట అండి. ఈ డీలిమిటేషన్ పేరుతో కాకుండా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పక్కన నరేంద్ర మోడీ గారు ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. అసలు మేము ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఏ రాష్ట్రం జరగదు, ఏది రమక్క చెప్పినట్టు పేపర్ మీద పెట్టండి, ఏది తీయమనండి, అసలు డేటా తీయమనండి, మొత్తం ఇది పెట్టమనండి. పెడితే అందరూ హర్షిస్తాం కదా, ఎంతకంటే మంచి ప్రభుత్వం లేదంటాం కదా. మేడం గారు, రామాదేవి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఈ రిజర్వేషన్లు అమలు జరిగితే ఎదురయ్యే సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలని మీరు సందేశం ఇస్తారు? అంటే వాళ్ళకు ఏదో ఒక సమస్య కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం కావచ్చు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, పార్టీ వాళ్ళతో కావచ్చు, లేదు ఇంకా ఇతరులతో కావచ్చు, అన్ని అంశాలలో కూడా వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల సౌకర్యార్థం ఏమి చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఈ మహిళా బిల్లుకు సార్థకత ఎలా చేకూర్చాలి అనేది మీ ఒపీనియన్ చెప్పండి. మంచి ప్రశ్న అండి. దానికి ఆన్సర్ చేయబోయే ముందు 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలి. ఒకటేమిటి అంటే, మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మన రాష్ట్ర ఎంపీలు ఎవరు లేవనెత్తల. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, ఈ డిలిమిటేషన్ 2011 జనాభా వగైరా వీటితో. కానీ ఉత్తరప్రదేశ్ ఎంపీలు లేవనెత్తారు. సిగ్గుపడద్దాం మన ఎమ్మెల్యేలు ఎంపీలు. ఒకటి. రెండో విషయం ఏమిటంటే, వీళ్ళు ఇప్పుడు లోక్సభ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యసభలో రిజర్వేషన్స్ ఏంటి, లేకపోతే అసెంబ్లీలో శాసన మండలిలో రిజర్వేషన్స్ ఏంటి, దీని గురించి ఒక మాట కూడా లేదు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సి వస్తే, వాస్తవంగా ఈ రోజు మహిళా రిజర్వేషన్స్ బిల్లు
చర్చ ఇంతగా జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటి అంటే దేశవ్యాప్తంగానే మహిళల్లో పెరిగిన చైతన్యం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా. అంటే మన ఓటు హక్కుని మనం ఉపయోగించుకోగలిగితే మన సమస్యలకు దీన్ని ఒక సాధనంగా చేసుకోవచ్చు అనే అభిప్రాయం మహిళల్లో విస్తరించిన తర్వాత ఆయా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ అనేది గణనీయంగా తీర్పును తారుమారు చేస్తుంది. ఫలితంగా మహిళలకి తాయిలాలు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా మహిళల రిజర్వేషన్ దీర్ఘకాలం వాయిదా వేస్తూ పోతే చెల్లుబాటు కాము అనేటటువంటి విషయం అర్థమైంది. అందువల్లే 2023లో చట్టం చేస్తున్నామంటూ నటించి ఆ చట్టం మమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ దానికి డీలిమిటేషన్ లింక్ చేసి దాన్ని గందరగోళంలో పడేస్తాం. సో ముందు దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే 1950లో మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు మనం, 1975లో మాట్లాడలేదు మనం. అది యునైటెడ్ ఫ్రంట్ అంటే దేశంలో ఏకఛత్రాధిపత్యంగా చెలాయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వివిధ పార్టీలు కలిసి ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా గొంతు వచ్చినటువంటి పార్లమెంట్ లో వామపక్షాలు తగినంత ప్రభావం కలిగినటువంటి సందర్భంలో ఈ మహిళా రిజర్వేషన్స్ చర్చకు వచ్చింది. ఆనాడు చర్చకు వచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మహిళల్లో ఇంత చైతన్యం లేదు, మహిళా సంఘాలు ఫైట్ చేస్తున్నప్పటికీ. కానీ ఇప్పుడు సాధారణ మహిళలు కూడా చైతన్యవంతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తించాల్సింది. రెండవ అంశం ఏంటి అంటే ఇప్పుడు ఎట్లా మహిళా ఎమ్మెల్యేల హక్కులు రక్షించబడాలి, మహిళల గొంతు వినిపించబడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మండల పరిషత్తులు అక్కడ సర్పంచెస్, ఎంపీటీసీ మెంబర్స్ కూర్చోవాలి. కానీ ఎవరు వస్తున్నారు దానికి? వీళ్ళతో పాటు వాళ్ళ భర్తలు కూడా కూర్చుంటారు. వీళ్ళకంటే ముందు వాళ్ళు మాట్లాడతారు. అసలు అనుమతించవచ్చా? అనుమతించడానికి లేదు. ఇది ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అధికారులు తమ చట్టం ప్రకారం తాము చేయాలి. కానీ అధికారులు ఏం చేస్తున్నారు? రాజకీయ పార్టీలో కబంధ హస్తాల్లో ఉంటున్నారు. ఫలితంగా అక్కడ వచ్చి వాళ్ళ భర్తలు కూర్చోగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎవరికి వాళ్ళు, ఏ స్త్రీ ఆ స్త్రీ తన భర్తని, తన తమ్ముడిని, తన అన్నని, తన తండ్రిని నువ్వు రావద్దు, నేను చూసుకోవాలి అని చెప్పలేదు. సామూహిక చైతన్యం పెరగడం ద్వారా చెప్పగలిగే చైతన్యం రావాలి మేడం. అందుకనే దానికి సామూహిక చైతన్యం అంటే సమాజంలో మహిళల చైతన్యం పెరిగే కొద్ది ఎమ్మెల్యేలు కూడా తమ హక్కులను ఎస్టెట్ చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. మూడోది ఏంటి అంటే పార్లమెంటు అసెంబ్లీలో వచ్చి భర్తలు కూర్చోడానికి అవకాశం లేదు, అనివార్యంగా మాట్లాడవలసింది వీళ్ళే. మూడో అంశం, నాలుగో అంశం ఏంటంటే తమ కుటుంబాల పరిధిలో తాము చెప్తే ఆలకించే మహిళలుకి పెట్టుకోవడానికి ఖచ్చితంగా అధికార రాజకీయ పక్షాలు, వామపక్షాలు దీనికి మినహాయింపు కొంచెం, కానీ అధికార రాజకీయ పక్షాలు తమ లోబడి ఉండి తమ కుటుంబ ఆధిపత్యం నిలబడేట్లు చూసుకునే మహిళలకే సీట్లు ఇవ్వచ్చు. కానీ అనివార్యంగా మహిళలు నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మహిళలు వివిధ రంగాల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి మహిళలు కూడా తమ ఓటు బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళకు కూడా ఎంతో కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో కొంతమంది స్వతంత్రంగా వ్యవహరిస్తారు, మరికొంతమంది ఎప్పుడో ఒక్కసారి తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడైనా మాట్లాడతారు, మరికొంతమంది డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఎందుకని పార్టీలో డెమోక్రసీ లేకుండా పోతుంది అనేటటువంటిది కూడా మాట్లాడతారు. ఆ రకంగా ఎంతో కొంత చైతన్యం మహిళా ఎమ్మెల్యేలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ప్రధాన ఆటంకం ఉంది. ఆటంకం ఏమిటి అంటే గుడ్డిగా తాము ఏ రాజకీయ పార్టీలో ఉంటే రాజకీయ పార్టీలో తాము ఎదగడానికి, తాము నాయకత్వ స్థానానికి ఎదగడానికి ఎలాంటి తప్పుడు పన్నైనా, ఎలాంటి నష్టకరమైన పన్నైనా ఆమోదించేటటువంటి ఒక ఆపర్చునిజం ఈ రోజు రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి మన రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఇది కరెక్ట్ కాదు, ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేద్దాము, తర్వాత డీలిమిటేషన్ చర్చ చేద్దామని చెప్పేసి వాళ్ళ కూటమిలో చర్చ చేయాలా, కానీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు? ఆపర్చునిజం. వెళ్ళి మోడీ దగ్గర తన పలుకుబడి తగ్గకుండా తాను నిలబడగలిగితేనే రేపు జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంటుంది.
ఆ ముఖ్యమంత్రిగా ఉంటాడు, రేపు లోకేష్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకి సొంత ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఒక ఆపర్చునిజం. ఈ ఆపర్చునిజం అనేది మగవాళ్ళలో ఎలా ఉంటుందో ఆడవాళ్ళలో కూడా ఎంతో కొంత ఉండొచ్చు. కాబట్టి ఒకటి ఇది మేడం, పెద్ద అసలు abstract. దక్షిణ భారతదేశంలో మిగిలిన ఒక ఏపీ తప్ప ఎవరు కూడాను ఈ బిల్లును సమర్థించట్లేదు. ఏపీ మాత్రము Yes. ప్రతిపక్షము సమర్థిస్తుంది, అధికార పక్షము సమర్థిస్తుంది. ఇది విచిత్రం. అది ఇంకా మరీ దారుణం. ప్రతిపక్షానికి వీళ్ళైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, కానీ ప్రతిపక్షం ఎన్డీఏ కూటమిలో లేదు. వాళ్ళకి 4 పార్లమెంట్ సభ్యులు ఉండొచ్చు. ఆ పార్లమెంట్ సభ్యులతోనైనా అక్కడ మాట్లాడించాలి. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఒక్క స్థానం తగ్గిన పోట్లాడతాం మేము. ఎప్పుడు ఎవరితో పోట్లాడతారు మీరు? ఇప్పుడు మీరు వ్యతిరేకంగా ఓటు వేస్తే మీరు నిజంగా అపోజ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. కానీ దానికి భిన్నంగా మీరు వ్యవహరించి ఆంధ్రకింత, రాయలసీమకింత, లేకపోతే మధ్యాంధ్రకింత, కాబట్టి ఎవరి రేషియో వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం, ఇంటర్నల్ గా ఏం రావాలో మేము ఫైట్ చేస్తాం, ఎక్స్టర్నల్ గా ఫైట్ చేయాల్సిన చోట, కేంద్రంతో ఫైట్ చేయాల్సిన చోట మీరు రాజీ పడిపోతున్నారు. మీరు రాజీ పడిపోతున్నారు, అధికార పక్షం రాజీ పడిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేస్తారు. అందుకని ఈ రాజకీయ పార్టీలకి రేపు మహిళలతో సహా మొత్తం రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ రకమైనటువంటి వైఖరిని ఎల్లకాలం సహిస్తారని కూడా మనం అనుకుని వస్తున్నా. ఆ చైతన్యం మహిళలకు కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పదలుచుకునేది మహిళా చైతన్యం అనేది సామాజిక చైతన్యంతో లింక్ అయి ఉంటుంది. అందుకనే గత 75లో లేనిది, 50లో లేనిది ఈ రోజు 2025 వచ్చే నాటికి మహిళల చైతన్యాన్ని అనివార్యంగా రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సమాజంలో పెరుగుతున్నటువంటి చైతన్యాన్ని అందుకోవడం ద్వారా సాధ్యమైంది. రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలు ఇలాంటి అవకాశవాదాన్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని తమ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడాన్ని ప్రజలు సహించుకోరు, యూత్ సహించుకోరు. దీన్ని ఖచ్చితంగా అనివార్యంగా దీన్ని ప్రశ్నించే పరిస్థితి పెరుగుతుంది. ఈ ప్రశ్నించే చైతన్యమో ఆడవాళ్ళకి చైతన్యాన్ని ఇస్తుంది. అప్పుడు ఏదైతే 1/3 ప్రాతినిధ్యం మహిళలకు ఉంటుందో, ఈ 1/3 ప్రాతినిధ్యం చట్టసభల్లో కూడా ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఉపయోగపడుతుంది. ఏడీఆర్ రిపోర్ట్ ఏమిటి అంటే, ఇంతకుముందు దుర్గాభవాని గారు ప్రస్తావించారు, మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా సర్పంచ్లు, మహిళా ప్రజాప్రతినిధులు వెన్ కంపేర్ టు మెన్ బాగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యల మీద స్పందించే సెన్సిటైజేషన్ ఉంది వీళ్ళకి, సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు అనేది. మీరు ఇటీవల ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మహారాణి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్. అందులో భర్త బీసీ నాయకుడికి ఇన్వాల్వ్ అవుతాడు, భార్య ఒక అనివార్యమైన కండిషన్ లో ముఖ్యమంత్రి అయితే ఆమె అన్యాయాన్ని ఖండిస్తూ చివరికి భర్త మీద ఫైట్ చేయడానికి కూడా సిద్ధపడిన వెబ్ సిరీస్ వచ్చింది. ఇదేదో వెబ్ సిరీస్ లేదు, ఒక నాటకం లేదు అని చెప్పేసి మనం పక్కన పెట్టడానికి లేదు. మహిళల పోరాడే మహిళలు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారని, ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకమైన మార్పు వస్తుందని మనం ఆశించవచ్చని భావిస్తున్నాను. వెంకటేశ్వర గారు. ఓకే మేడం గారు, భవానీ గారు, ఇప్పుడు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. నిజంగా మహిళల్లో చైతన్యం రావాలి, మహిళలు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, పోరాట పటిమను సాధించాలి అని అంటే రాజకీయ పార్టీలు కూడా 3వ వంతు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు పార్టీలో పదవుల్లో? దాదాపు మామూలుగా ఇన్నర్ గా కూడా మహిళలకు రిజర్వేషన్ బయట చెప్పడం కాదు, పార్టీల్లో కూడా ఉండాలనే విషయం సహజంగా అన్ని పార్టీల్లో అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. అది అయితే దానికి సంబంధించి ఇవాళ రాజకీయాల్లో మహిళలు రావటమే అసలు కొన్ని జిల్లాల్లో అయితే మామూలుగా రాష్ట్ర మహిళా సంఘాలుగా నాయకత్వం వహించాడు. కొన్ని జిల్లాల్లో మహిళలు ఇంకా మనకు ఆడవాళ్ళకి రాజకీయాలు అవసరం అనే స్టేజ్ లో కొంతమంది ఉన్నారు. ఇంకా ఎందుకు వండి పెట్టుకుంటే సరిపోతుంది కదా, పిల్లలు చదివించుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన. అంటే ఇంకా పూర్తిగా సొసైటీలో ఇది మన కర్తవ్యం, ఇది మన కర్తవ్యాన్ని మనం ఇలా కూడా చేయొచ్చు, లేదా సర్వీస్ అనేది ఈ విధంగా కూడా చేయొచ్చు అనే అవేర్నెస్ మహిళల్లో ఇంకా పూర్తిగా రాలేదనేది నాకున్న అభిప్రాయం. అది రావడం కోసం కొంచెం టైం పడుతుంది. ఆ టైము దాదాపు ఇప్పుడు అవేర్నెస్, ఇందాక రమక్క చెప్పినట్టు దాదాపు అవేర్నెస్ అనేది వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇంకా ఇప్పుడు వచ్చి అవేర్నెస్ రావటం అంటూ మొదలు పెడితే అది ఎక్కువ కాలం స్ప్రెడ్ అవడానికి ఎక్కువ కాలం పట్టదు, తొందరగానే స్ప్రెడ్ అవుతుంది. ఆ అవేర్నెస్ వచ్చే వరకు కూడా కొంచెం ఓపి పట్టాల్సిన అవసరం ఉంది.
ఇవాళ రాజకీయాల్లో యాక్చువల్ గా ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉన్న మహిళలు రాజకీయాల్లో రాణిస్తానే ఉన్నారు. అలాగే పొలిటికల్ పార్టీల్లో కూడా వస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వచ్చిందంటే ఇంకా అసలు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా దాదాపు 33% మహిళల కోసం ఎత్తుకుంటానే ఉంటాయి. దానికి అంతకంటే ఇప్పుడు 50% కూడా మహిళలు పోటీ పరిస్థితికి వచ్చారు చాలా పార్టీల్లో కూడా. ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా కూడా సరే వామపక్ష పార్టీలను పక్కన పెట్టండి. వామపక్ష పార్టీల్లో కొంచెం ప్రిన్సిపల్స్ దాంతో పాటు పనిచేసే నాయకత్వం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మొదటి నుండి ఒక పద్ధతి ప్రకారం, ఒక మొరాలిటీ ప్రకారం కంటిన్యూగా వస్తుంది కాబట్టి పని చేసుకోవటం, ఎవరెవరిని ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి అన్ని ఒక ప్రాధాన్యత క్రమంగా పద్ధతిగా వస్తుంది. కానీ బూర్జువా పార్టీలు మిగతా పార్టీలకు వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ మహిళలు చాలా సీరియస్ గానే రాజకీయాల్లో రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. చూసాం కదా, స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎలక్షన్లకు వచ్చినప్పటికే మేము పోటీ చేస్తాం అందరం పోటీ చేసేవాళ్ళు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అది 50% వరకు కూడా రావటం మనం చూస్తానే ఉన్నాం. కాబట్టి దీని గురించి పొలిటికల్ పార్టీలు కూడా కంపల్సరీ మహిళలకి రిజర్వేషన్ విషయంలో ఆలోచిస్తే అనుకున్నా ఆలోచించక తప్పదు. ఇంకా వాళ్ళకి అనివార్యం అనేది నొక్కి చెప్పాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనకుండాండి మేము అంటాం అంటే ఎల్లకాలం ఊరుకొని చూసి పోరా బాబు నీకంటే నేనే పోటీ చేస్తాను, నా తారీఖు పరిస్థితికి వస్తుంది. రాజకీయాల్లో మామూలుగా మహిళలు ఇవాళ సొసైటీల్లో నిర్ణయాధికారంలో మేము కూడా భాగస్వాములు కావాలనే ఆలోచన ఇప్పుడిప్పుడే పెరిగింది. అది పెరిగింది చాలా సీరియస్ గానే. అందరూ ముందులో తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకని పొలిటికల్ పార్టీలకు కూడా అనివార్యం ఇవ్వక తప్పదు. ఇవాళ అన్ని రంగాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రంగంలో చూసినా కూడా మహిళలు తన శక్తియుక్తులతో ముందుకు రాణిస్తా ఉన్నారు. వాళ్ళ శక్తిని ఎవరు వెనక్కి కొట్టలేరు. ఓకే మేడం గారు, మీరు మా స్టూడియోకి వచ్చి ది ఫెడరల్ స్టూడియో ద్వారా మహిళా రిజర్వేషన్ సమస్యల మీద సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలో, మహిళలు ఎలా పనిచేయాలో, భవిష్యత్తు మహిళా రిజర్వేషన్ మహిళలకు ఏ విధంగా ఉపయోగపడాలో స్పష్టంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు మేడం.